నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్. నేను విజయ్. నిన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ దాన్ని మించి దీనికి సంబంధించి చర్చ జరిగిందంటే అంత సీరియస్ ఇష్యూ అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరికొద్దిసేపట్లో నూతన కలెక్టర్గా, డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి వ్యక్తి రాబోతున్నారని తెలిసి ఆ గత రాత్రే జరగడం, రాత్రి 11:24 ఆ ప్రమాదం జరగడం అయితే ప్రతి ఒక్కరిని కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ఇది ప్రమాదమా లేకపోతే కావాలని ఎవరైనా చేశారనేటువంటి అనుమానాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వయంగా సీఎం చంద్రబాబే దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసి అసలు ఏం జరిగిందో ఆరా తీసే ప్రయత్నం కూడా చేశారు. దానికి సంబంధించి ఒక సపరేట్ టీంని పంపించి అక్కడ క్లూస్ను సేకరించే పరిస్థితి కూడా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అయితే రాత్రి 10:30 వరకు కార్యాలయంలో ఉద్యోగి గౌతమ్ ఉన్నారు. అయితే ఆదివారం అతను ఆఫీస్కి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రస్తుతం చంద్రబాబు స్వయంగా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని విషయాలను దాచేందుకే, ఆ ఫైళ్లు దగ్ధం చేసేందుకే మొత్తం చేశారనేటువంటిది మరొక విమర్శగా కూడా వినిపిస్తోంది. ఈ అంశంతో పాటు ఈరోజు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం అవుతోంది. నిన్న ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కేంద్రంలో. ఈ మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ రెహమాన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఇద్దరికి నమస్కారం అండి. అరవింద్ గారు, ఏంటండి నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం? నేను చెప్పినట్లుగా నిజంగా అసెంబ్లీ జరిగినా కానీ దాన్ని మించి జరిగినటువంటి ఒక విషయంగా ఎక్కువ మంది భావిస్తున్నారు. దాని గురించి ఎక్కువగా చర్చ కూడా జరిగింది. అంటే దీంట్లో ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారాన్ని కానీ, లేదా కొంతమంది అనుమానాస్పద వ్యక్తుల కదలికల్ని కానీ చూస్తే దీని వెనుక కుట్ర కోణం ఉంది అనేటటువంటి అభిప్రాయం బలపడుతుంది. అంటే ఒక ప్రాథమికమైన అంశం చెప్పాలి. ఎన్నికలకు ముందు వరకు ఆర్డీఓగా ఉన్నటువంటి మురళి అనేటటువంటి ఒక అధికారి ఆ రోజు ఈ ఘటన జరిగే కంటే ముందు అతను మదనపల్లిలో ఉన్నారు అనేది ప్రాథమికమైనటువంటి అంశం. దాంతోపాటు కరెక్ట్గా మీరు చెప్పినట్లుగా ఎవరైతే ఆర్డీఓ ప్లేస్లో కొత్తగా ఒక డిప్యూటీ కలెక్టర్ మేఘస్వరూప్ వచ్చి బాధ్యతలు తీసుకునేటటువంటి ముందే జరగటం, దాంతోపాటు ఈ మొత్తం ఘటనలో కీలకంగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి భార్యకి సంబంధించినటువంటి అంశం. పెద్దిరెడ్డి భార్య కొంత ల్యాండ్కి సంబంధించినటువంటి స్వాధీన హక్కులు ఇవ్వాలి అని చెప్పి వేసినటువంటి ఆర్డీఓ కోర్టులో వేసినటువంటి పిటిషను, ఆర్డీఓ దానిపైన ఆదేశాలు ఏమిచ్చారు అనేటటువంటిది సస్పెన్స్. దీనికి సంబంధించినటువంటి కూడా తగలబట్టడం కూడా కొన్ని అనుమానాలకు ఖచ్చితంగా తావిస్తుంది. ఎందుకంటే ఒక ఘటన జరిగినప్పుడు ఇట్లాంటిదే మనకి చిన్న హార్డ్ డిస్క్ కోసినటువంటి ఘటనను పట్టుకుంటే మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ఎట్లా బయటకు వచ్చిందో అదే రకమైనటువంటి అంశంగా చూడాలి. ఇక్కడ మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగినటువంటి ఈ ఘటన చుట్టూ తిరుగుతున్నటువంటి అంశాలు, వీటన్నిటితో పాటు ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉంది అంటే అర్జెంటుగా డీజీపీని వెళ్ళమని ఆదేశించారు ముఖ్యమంత్రి. డీజీపీ వెళ్ళి అక్కడ డీజీపీ స్వయంగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరిగేటటువంటి క్రమంలో సీనియర్ అధికారులకి ఒక విజన్ ఉంటుంది. ఆయన వెళ్ళి ఘటనకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తున్న క్రమంలో కొన్ని మ్యాచ్ స్టిక్స్, అగ్గిపుల్లలు కనిపించినాయి అని ఆయన ప్రధానంగా నిన్న డీజీపీ మీడియా మీట్లో చూశాను నేను. ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఈ అంశం వెనక చాలా కుట్రకోణం ఉంది అనేటటువంటి భావం కూడా ఆయన వ్యక్తం చేశారు. కాబట్టి దీన్ని ఉద్దేశపూర్వకంగా అది జరిగినటువంటి ఘటన అయితే అంటే అది యాక్సిడెంటల్ కాదు, ఇన్సిడెంటల్, అది చేసిందే అనేటటువంటి ఉద్దేశం అయితే ఆయన మాటల్లో కనిపించింది. దానికి ఆయన చెప్పినటువంటి ప్రాథమిక అంశాల్లో అన్నిటితో పాటు ఈ అగ్గిపుల్లలకి సంబంధించిన అంశం కూడా నేను కొద్దిగా ఆయన మాటల్లో అది ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. ఈ మొత్తం వ్యవహారంలో అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఘటన చుట్టూ అంటే ఎక్కడ ఏది జరిగినా రాజకీయాల్లో ప్రభుత్వాలు మారినాక వచ్చేటటువంటి వివాదాలు ల్యాండ్, శాండ్, మైను, వైను ఈ 4 చుట్టే వస్తాయి. ఇక్కడ ల్యాండ్, శాండ్ రెండు ప్రధానంగా కనిపిస్తున్నాయి కాబట్టి దీని మీద కొంత సస్పిషియస్గానే ఉంది. దీనికి సంబంధించినటువంటి పోలీస్ విచారణ ఒక పక్కన జరుగుతోంది. అదే సందర్భంలో రెవెన్యూ శాఖ కూడా ఏ మేరకు రికార్డులు దగ్ధమైనటువంటి రికార్డులకి సంబంధించిన రిట్రైవ్ చేయటం ఎట్లా అనేటటువంటి అంశాల మీద దృష్టి పెట్టింది. అయితే ఇక్కడ దగ్ధం అవుతున్నటువంటి రికార్డులకు సంబంధించి
ఇంకొక మాట కూడా ద్వారకా తిరుమలరావు గారి మాటల్లో కనిపించింది. అదేంటంటే దగ్ధమవుతున్నటువంటి ఒక పేపర్ ఒక డాక్యుమెంట్ తీసుకుని చూస్తే అది కూడా ఇదే రకమైనటువంటి, ఇప్పుడు పెద్దిరెడ్డి గారి భార్యకి సంబంధించినటువంటి ఏదైతే అంటే భూస్వాధీనానికి సంబంధించినటువంటి లేఖ ఏదైతే ఉందో అదే రకమైనటువంటి ఫైల్ అది కూడా అనేది ఆయన చెప్పారు. సో దీని చుట్టూ అంటే ల్యాండ్ చుట్టూ తిరుగుతున్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ చుట్టూ గతంలో ఆరోపణలు ఉన్నటువంటి ఈ ఘటనలో ఖచ్చితంగా దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే ఇది పెద్దిరెడ్డి దగ్గర ఆగుతుందా, పెద్దిరెడ్డి దగ్గర నుంచి ఆగకుండా ఇంకా పెద్దవాళ్ళకి కూడా చుట్టుకుంటుందా అనేటువంటి అంశం మీద మాత్రం ఖచ్చితంగా రాజకీయ చర్చ అయితే జరుగుతుందని చెప్పక తప్పదు. విజయ్, పెద్దిరెడ్డి అంటేనే పెద్దలేండి, ఇంకా మళ్ళీ ఎందుకంటే ఒకరు ఇద్దరు పెద్దోళ్ళు ఉంటారు ఆ ప్రభుత్వంలో. రెహమాన్ గారు మీరెలా చూస్తారండి ఈ అంశాన్ని? అసలు ఒక్కసారిగా మరికొద్ది సేపట్లో డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు కొత్తగా స్వీకరిస్తారన్న టైంలోనే అది దగ్ధం కావడం ఎలా చూడాలి అసలు? అది కాకుండా కొన్ని అనుమానాలకు తావిచ్చేలాగా ఆ గత రాత్రి ఒక ఉద్యోగి అక్కడే 10:30 వరకు ఉండడం, అది కూడా ఆదివారం ఉండడం. ఇంకోటి కూడా ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాదు అని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా క్లారిటీ ఇస్తున్నారు కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని. ఇప్పుడు ఎవరూ లేనటువంటి ఒక ప్రదేశంలో ఏదైనా జరిగిందంటే ఒక ఆఫీసులో ఖచ్చితంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి ఉండాలి. అది కానప్పుడు ఖచ్చితంగా ఎవరు లేరు అని చెప్పడానికి ఆస్కారం లేదు. రాత్రి 10:30 వరకు ఉద్యోగులు అక్కడ ఉన్నారు, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. రెహమాన్ గారు చెప్పండి. ఇప్పుడు ఇందులో కుట్ర కోణానికి సంబంధించి నేరుగా అంటే స్టేట్ పోలీస్ చీఫ్ డీజీపీనే వచ్చి ఘటనా స్థలాన్ని సందర్శించారంటే సాధారణంగా చాలా సార్లు సెక్రటరేట్లలో ఫైళ్లు తగలబడడం, కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు తగలబడడం అనేది ప్రభుత్వాలు మారినప్పుడంతా ఇట్లాంటి కృత్రిమ అగ్ని ప్రమాదాలు అనేటివి జరుగుతున్నాయి. ఇంకొక దాదాపుగా అరవింద్ కొల్లి చాలా విషయాలు చెప్పారు ఇందులో. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడి తహసీల్దారు కలెక్టర్ కు ఇన్ఫార్మ్ చేయలే ఇంత అగ్ని ప్రమాదం జరిగిన. అక్కడ లోకల్ పోలీస్ ఆఫీసర్ కూడా ఎస్పీకి ఈ సమాచారాన్ని అందించలే. వీళ్ళు దాచిపెట్టారు. అంటే ఈ స్థాయి ఈ కోణంలో కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి డీజీపీ గారు అన్నారు. ఎందుకు అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు జిల్లా యూనిట్ ఆఫీసర్ ఎస్పీ ఆయనకు ఆ విషయాన్ని అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని అందించాలి. అట్లానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జిల్లా పాలకుడు, కలెక్టర్ ఆయన కూడా అందించలేదు ఈ సమాచారాన్ని. అంటే కింది స్థాయిలో చాలా పగడ్బందీగా ఒక వ్యూహం ఈ ఘటనకు పాల్పడినట్టుగా కనబడుతుంది. అక్కడ అగ్గిపుల్లలు కూడా దొరికాయి. ఇట్లాంటి విషయాలు అంటే చాలా క్లూస్ వదిలి వెళ్తారు నిందితులు జనరల్ గా. అక్కడ సీసీ కెమెరాలు, ఇంకా ఫుటేజ్, వీటిని అన్నింటినీ పరిశీలిస్తే ఇందులో ఇంటి దొంగల పాత్ర ఎంత ఉంది, మిగతా అంశాలు కూడా తేరాల్సిన అవసరం ఉంది. అయితే అన్ని ఫైళ్ళు ఏమైనా డిజిటలైజ్ చేశారా, లేకపోతే ఎందుకు చేయలేదు, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయము. డిజిటలైజ్ ప్రతి కాగితాన్ని, ప్రతి పత్రాన్ని, ప్రతి అర్జీని ఏ రోజు ఆ రోజు డిజిటలైజ్ చేయమనేటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఉంటే కనుక అవి ఏమైనా డిజిటలైజ్ కనుక సేవ్ చేస్తే ఎన్ని కంప్యూటర్లు కాలిపోయినా వచ్చే నష్టం ఏమి ఉండదు. అట్లాంటిది జరిగిందా జరగలేదు అనేది చాలా కీలక అంశంగా చెప్పవచ్చు. అంటే అది కూడా ముఖ్యంగా ఏంటంటే క్లస్టర్ సర్వర్ ఉన్నాయా లేదా మొత్తం వీటన్నిటికి సంబంధించినటువంటి డేటాబేస్ అంతా మెయిన్ సర్వర్ ఏదైతే రెవెన్యూ శాఖ సర్వర్ ఉంటుందో ఆ సర్వర్ తోటి లింక్ అయిందా, ఆ సర్వర్ తోటి అప్లోడ్ అయిందా సర్వర్కి అనేది. సర్వర్ తోటి లింక్ కాకపోతే ఖచ్చితంగా ఆ డ్రైవ్స్ కూడా, హార్డ్ డిస్క్లు కూడా దగ్ధమైన ఏదైతే అంశాలు ముందుకు వస్తున్నాయో ఆ నేపథ్యంలో రెహమాన్ చెప్పినట్లుగా వీటన్నిటికీ సంబంధించినటువంటి నెక్స్ట్ స్టేజ్ ప్రాథమికంగా ఉన్నటువంటి కాగితం దశలో ఉన్నటువంటి దాన్ని సాఫ్ట్గా మార్చారా, సాఫ్ట్ కాపీగా మార్చారా అనేది కీలకం. సాఫ్ట్ కాపీగా మారిస్తే అది క్లస్టర్ సర్వర్ వాడారా లేదా మొత్తం సర్వర్కి లింక్ అయిందా, ఇక్కడ ఉన్నటువంటి డేటాబేస్ని మరొక రూపంలో అంటే ఆర్డీఓ కార్యాలయంలో డిజిటలైజ్ అవ్వగానే దానికి సంబంధించిన కాపీ కలెక్టర్ కార్యాలయంలో, సిసిఎల్ఏ కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో కూడా ఉండేటటువంటి సిస్టమ్ అయితే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉంది. దానికి సంబంధించిన అంశం ఏంటంటే ఇక్కడ హ్యూమన్ ఇంటర్ఫేస్ అనేది ముఖ్యం.
అది అధికారి దానికి సంబంధించినటువంటి అంశాన్ని అప్లోడ్ చేశారు, అంటే డిజిటలైజ్ చేశారా, డిజిటలైజ్ చేసిన దాన్ని నెక్స్ట్ లెవెల్కి అప్లోడ్ అయిందా అనేది కీలకం. ఆ మిగతా సర్వర్లో క్లస్టర్ సర్వర్స్లో ఉందా, అదే సందర్భంలో కీలకంగా ఉండేటటువంటి అప్లోడ్ అయితే సర్వర్ అప్లోడ్ చేసి కూడా పాపం ఏ ఉపయోగం లేదు. చేసిన ఒకవేళ చేస్తుంటే ఇంత చేసి కూడా ఉపయోగం ఉండదు ఒకవేళ అది అప్లోడ్ అయ్యి ఉంటే, లేకపోతే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది పాపం వాళ్ళు ఇంత కష్టపడ్డా ఏమీ ఫలితం దక్కలేదు అనేది నీ జాలి అనమాట. అంతేగా పాపం రెహమాన్ ఇక్కడ అది కాకుండా పాపం మళ్ళీ మా విజయ్ జాలి పడుతున్నాడు, ఇంత పాపం వాళ్ళు ఇంత కష్టపడితే కూడా వాళ్ళకి ఉపయోగం లేకుండా పోయింది, పైగా కేసు ఒకటి మళ్ళీ రైట్. ఇక ఒకసారి మనం నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా చర్చిద్దాం. నిన్న గవర్నర్ ప్రసంగించడం, ఆయన ప్రసంగంలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు, ఏదైతే అశాస్త్రీయంగా జరిగింది విభజన, దానివల్ల ఏపీ కొంత నష్టపోయింది, పోలవరాన్ని ఒక 75% వరకు పూర్తి చేశాం, ఇంకొంత కష్టపడాలి పోలవరం విషయంలో అంటూ కూడా చెప్పారు. దాంతోపాటు వైసీపీ కారణంగా రాష్ట్రం పూర్తిగా కుంటుపడిందంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇంకా వీటన్నిటితో పాటు ఆయన ప్రసంగం కొనసాగుతున్నంతసేపు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నల్ల కండువాలు వేసుకుని ఎమ్మెల్సీలు 11 మంది, ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాయిస్ ఎక్కువగా వినిపించడం, సేవ్ డెమోక్రసీని పదే నినాదాలు చేస్తూ ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత వాకౌట్ చేయడం, వాకౌట్ చేసే క్రమంలో నల్ల కండువాలు ధరించి కొన్ని కామెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా కొంత హైలైట్ గా నిలిచాయి. అండ్ స్వయంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పోలీస్ అధికారిని వార్న్ చేస్తూ ఆయన ప్రజాస్వామ్యం గురించి ఒక లెక్చర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాని గురించి కూడా కొన్ని కౌంటర్స్ వెంటనే వినిపించాయి. సో ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే కొంత హాస్యాస్పదంగా ఉంది చూడడానికి. గత 5 ఏళ్ళు ఆయనకు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియలేదా, ఇప్పుడే గుర్తొచ్చింది ఆల్ ఆఫ్ సడన్ అంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా వినిపించాయి. మొత్తంగా నిన్న గవర్నర్ ప్రసంగం, దాంతోపాటు వైసీపీ నాయకులు నల్లకండు వాళ్ళతో చేసినటువంటి ధర్నాలు ఈ మొత్తం హైలైట్ గా నిలిచాయని చెప్పుకోవాలి అసెంబ్లీ ప్రాంగణంలో. ఎలా చూస్తారు అరవింద్ గారు నిన్న జరిగిన ఒక ప్రాథమికమైన అంశం అయితే గవర్నర్ ప్రసంగంలో అశాస్త్రీయ విభజన అని పదే చెప్పడం మూలంగా ఇక అది జరిగే పని కాదు, అదేం దాన్ని వీ కాంట్ రివర్స్ ఇట్ బ్యాక్. విభజన అనేది జరిగింది, విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాలు తమ పాలనలో 10 ఏళ్ళు కొనసాగినాయి. ఒక రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం 2 సార్లు వచ్చింది, ఒక రాష్ట్రంలో 2 టర్మ్స్లో వేర్వేరు ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ ప్రభుత్వాల హయాంలో జరిగినటువంటి విధ్వంసం, దానికి సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా మాట్లాడగలిగినవే. అదే సందర్భంలో అశాస్త్రీయ విభజన అనే ఇంకా మరింత విద్వేషం పెంచేలాగా అదైతే కొంత, అంటే తెలంగాణ సైడ్ నుంచి అభ్యంతరం అనేది పక్కన పెడితే అసలు బేసికల్గా విభజనని, ఇంకా విభజన గురించి, విభజన చుట్టూ రాజకీయాల గురించి మాట్లాడుకోవటం మూలంగా ఇప్పుడు వచ్చేదేం లేదు. ఇప్పుడేమి దానివల్ల పొలిటికల్గానో ఫైనాన్షియల్గానో ఎట్ ద సేమ్ టైం ప్రజలు కూడా దాన్ని పూర్తిగా మర్చిపోయారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. నేను మాట్లాడేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భవిష్యత్తుని ప్లాన్ చేసుకునే క్రమంలో జరిగిపోయినటువంటి విభజన గురించి కామెంట్స్ చేయటం మూలంగా వచ్చేదేమీ లేదు, దానివల్ల రాజకీయాలు కూడా ఉపయోగం లేదు. ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలకు వస్తే ఖచ్చితంగా గత 5 ఏళ్ళకి సంబంధించిన పాలనా వైఫల్యాల్ని, పాలనా లోపాలని, వీటన్నిటిని బయటపెట్టే క్రమంలో ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో రాసినట్లుగానే కనిపించింది. అంటే గత ప్రభుత్వం మొత్తం అభివృద్ధిని బ్రాండ్ ఏపీని వీటన్నిటిని నాశనం చేసింది అనే భావాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం అయితే జరిగింది. ఈ క్రమంలోనే మాట్లాడుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వీటన్నిటిని 5 ఏళ్లలో మొత్తం నాశనం చేశారనే భావాన్ని ఖచ్చితంగా చెప్పారు. ఇక వైసీపీ నిరసనల విషయానికి వచ్చాక, వైసీపీ నిరసనల విషయంలో చాలా క్లియర్గా ఉన్నటువంటి అంశం ఏంటి, వైసీపీ నల్ల కండువాలతో వచ్చింది. నల్ల కండువాలతో రావటం, ఎట్ ద సేమ్ టైం కొన్ని ప్లకార్డ్స్ లాంటివి, ఫోటోలు లాంటివి తీసుకుని రావటం, దాని పట్ల పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి క్రమంలో కొంత ఘర్షణ వాతావరణం జరిగింది. అయితే మొదటి సెషన్కి ఏదైతే జగన్కి ఇచ్చినటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో, ఆ వెసులుబాటుని ఈసారి కూడా అక్కడ కూటమి ప్రభుత్వం ఎక్స్టెండ్ చేసింది. అంటే జగన్ కారుని డైరెక్ట్గా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించి ఆ గేటు ద్వారా, అంటే ఆయన ఏదైతే గేటు ద్వారా ఎంటర్ అవుతారో ఆ గేటు దాకా వెహికల్ని అలౌ చేయాలి అనేటటువంటి నిర్ణయం గతంలో ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా కనిపించింది. అదే దాన్ని ఈసారి ఎక్స్టెండ్ చేసినప్పటికీ జగన్ గేటు బయటే దిగిపోయి
మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ తోటి కలిసి ఆ రకమైనటువంటి నిరసన కార్యక్రమాల రూపంలో రావడం జరిగింది. ఓకే. ఈ క్రమంలో కొంత ఘర్షణ వాతావరణం జరిగినప్పటికీ ఒకటి విషయం క్లియర్గా చెప్పాలి ఏంటంటే, సభలో నిరసన వ్యక్తం చేయటం, సభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటం లేదా బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోవటం, ఇది జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టింది కాదు, ఇది ఇంతటితో ఆగేది కాదు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటం అనేటటువంటి దానికి ఇంకా ఎక్స్ట్రీమ్స్ చూసాం మనం ఇదే శాసనసభల్లో, లోక్సభలో, రాజ్యసభలో. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటం అనే కార్యక్రమానికి ఒక పరాకాష్ఠ చూసాం. గవర్నర్ కుర్చీని కూడా కిందకు పడేసినటువంటి ఘటనలు ఉమ్మడి శాసనసభలో జరిగినాయి. అక్కడి నుంచి మొదలు పెడితే మొత్తం వ్యవహారంలో ఈ ఘర్షణలు, ఈ ఆందోళనలు, ఈ నిరసనలు ఇవి కొత్త కాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అదే వాదాన్ని కొనసాగించడం, వాకౌట్ చేయటం ద్వారా ఆయన దాని అసలు ఒక ప్రధానమైన చర్చ ఏంటంటే, నిన్న మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా. వెళ్ళకపోవడానికి ఒక కారణం కూడా కనిపిస్తోంది. ఢిల్లీలో ధర్నా రూపంలో ఏదైతే చేయాలనుకున్నారో, ఎట్ ద సేమ్ టైం ఢిల్లీలో కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఏదైతే అడిగారో దానికోసం వెళ్తారు, ఈ అసెంబ్లీకి రాకపోవచ్చు అనుకున్నాం. కానీ వచ్చి అంటే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా నిరసనలు, ఆందోళనలు చేసేటువంటి పరిస్థితి చూసాం. తర్వాత ఇక ఈ రోజు నుంచి సెషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెషన్ జరగబోతుంది కాబట్టి ఈ సెషన్లో జగన్మోహన్ రెడ్డి ఉంటారా లేదా అనే విషయం అయితే క్లారిటీ వచ్చేసింది. ఢిల్లీ వెళ్ళారు కాబట్టి దానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని అవాయిడ్ చేశారు అన్న విషయం క్లియర్. ఇక నెక్స్ట్ స్టెప్ ఎటువంటి రాజకీయ వివాదాలు, రాజకీయ ప్రతి విమర్శలు ఉంటాయా, ఇక్కడ వీళ్ళు శాసనసభ నుంచి చేసేటటువంటి విమర్శలకి ఆయన ఢిల్లీ వేదికగా సమాధానం చెప్తారా అనేటటువంటిదే చూడాలి. ఓకే, రెహమాన్ గారు మీరెలా చూస్తారండి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి, ఆందోళనలకు సంబంధించి, వైసీపీ వాళ్ళు చేసినటువంటి నిరసనలకు సంబంధించి ఎలా చూస్తారు? ఇప్పుడు ఇంతకుముందు విజయ్ గారు అంటే ఈ విభజన అశాస్త్రీయంగా జరిగింది అనేటువంటి అంశం గవర్నర్ ప్రసంగంలో, నిజానికి గవర్నర్ ప్రసంగం అంటేనే అది ప్రభుత్వ విధానము, జనరల్గా ఆయన నోటే చదువుతారు. గవర్నర్ ప్రసంగం అనేది ఆయన తయారు చేసుకున్నటువంటి నోట్ కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని తయారు చేసి ఇచ్చినటువంటి అంశాలని మాత్రమే గవర్నర్ చదువుతారు. అయితే 2014 జూన్ 2 తర్వాత తెలంగాణ, ఆంధ్ర విభజన కానివ్వండి, లేకపోతే ఈ రెండు రాష్ట్రాలు ఆ విభజనకు ముందు అంశాల గురించి ఇంకా మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదనేది అరవింద్ గారు అన్నారు చాలా స్పష్టంగా. కానీ పదే ఆంధ్ర విషయానికి వచ్చినప్పుడు ఎన్డీఏ కూటమి కానివ్వండి, లేకపోతే చంద్రబాబు కానివ్వండి, పదే ఆంధ్రాకు విభజన వల్ల నష్టం జరిగింది అనేటువంటి అంశాన్ని, అంటే ఇది సమైక్య రాష్ట్రంగా ఉంటేనే ఆంధ్ర ప్రాంతానికి లాభం జరిగేది, ఈ విభజన జరగడమే కరెక్ట్ కాదనేది నరేంద్ర మోడీ కూడా చాలా స్వయంగా అన్నారు కదా, పార్లమెంట్ లో చేసినటువంటి కామెంట్స్. బిడ్డను రక్షించారు అంటే ఇది వాళ్ళ వైఖరి, ఆ కూటమిను మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వైఖరి. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ విభజన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఇప్పటికీ మాకు ఇష్టం లేదని, అక్కడ ఏదైతే ప్రజలు సమైక్యంగా ఉండాలని అక్కడ కోరుకున్నారో ఆ సెంటిమెంట్ ను తిరిగి పొందడంలో భాగంగా ఆ విభజన అనేది అశాస్త్రీయంగా జరిగింది, అసలు జరగకపోతేనే బాగుండేది అనేటువంటి దృక్కోణంలో వాళ్ళ వ్యాఖ్యలు ఎప్పుడు కొనసాగుతాయి. ఆ విషయాల్ని పక్కన పెడితే విభజన అయిపోయింది. చంద్రబాబు నాయుడు అక్కడ చాలా కీలకంగా ఉన్నాడు. నిన్న నితీష్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పి ఆల్రెడీ కేంద్రం చేతులెత్తేసింది. ఆ నేపథ్యంలో ఇంకా ఇప్పటి వరకు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఎట్లాంటి డిమాండ్స్ కూడా పెట్టినట్టుగా కేంద్రం దగ్గర లేదు. ఇప్పుడు కేంద్రంలో అనుకూలమైనటువంటి ప్రభుత్వం స్టీరింగ్ కూడా ఈయన చేతిలో ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంటులో స్వయంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించినటువంటి ప్రత్యేక హోదాని ఇస్తామని చెప్పి విభజన హామీల్లో చెప్పినటువంటి అంశం ఏదైతే పార్లమెంటుకు మించినటువంటి సభ లేదండి మామూలుగా రాజ్యాంగంలో, అంతటి సభలో ఇచ్చినటువంటి హామీని
అమలు చేసుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు అండి అది. ఆ హక్కును ఎవరం కాదనలేము. కాబట్టి డెఫినెట్ గా అంశాలని తెరపైకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అక్కడ ఆ డిమాండ్లను సాధించుకునే వైపు ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం వైపు తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చి డెఫినెట్ గా అక్కడ రాజధాని ఏర్పడాలి, మన తెలంగాణకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలి. విడిపోయినటువంటి సోదరులు కాదని ఎవరు అనలేము. అక్కడ తెలంగాణకు రావాల్సిన ఐటీఆర్ కానివ్వండి, మిగతా విషయాలు తెలంగాణకు రావాల్సి ఉన్నాయి. విభజన హామీలలో ప్రధానమైనటువంటి డిమాండ్లలో మిగిలిపోయి ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి లోక్సభలో రాజ్యసభలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మన్మోహన్ సింగ్, ఆ హామీ నెరవేరాలని మనం తెలంగాణ బిడ్డలుగా, తోటి సోదరులుగా ఆంధ్రప్రదేశ్ ను మనం తప్పకుండా కోరుకుంటాం. అటువైపుగా ఆలోచించాలి. అసలు విభజనే తప్పు, ఇంతకుముందు అరవింద్ కోహ్లీ అన్నట్టుగా అది గడిచిపోయిందండి. 2014 జూన్ 2 తర్వాత విభజన సరైందా కాదా అనేటువంటి అంశానికి కాలం చెల్లింది. ఇంకా ఇప్పుడు ఆ అంశం గురించి మాట్లాడుకొని పెద్ద ప్రయోజనం లేదు. రెహమాన్ గారు, వాళ్ళు విభజన జరగడం మొత్తంగా తప్పనైతే ప్రస్తావించలేదు, కానీ అశాస్త్రీయంగా జరిగిందనేటువంటి విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. అంటే జరిగినటువంటి తీరులో కొన్ని లోపాలు ఉన్నాయనే విషయాన్ని ప్రస్తావించారు. అంటే ఇప్పుడు అశాస్త్రీయంగా జరిగిందా శాస్త్రీయంగా జరిగిందా అనే చర్చతోటి ఇప్పుడు ఏమీ బెనిఫిట్ లేదు. అది అప్రస్తుత చర్చ. దాని మూలంగా మీ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండేటటువంటి డిమాండ్ గ్రావిటీ తగ్గుతుంది అనేది నా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న క్రమంలో నేను కానీ మన రెహమాన్ కానీ చివరికి కోదండరామ్ కానీ ఇట్లాంటి వాళ్ళందరం చెప్పిన మాట ఏంటంటే సమైక్యాంధ్ర ఉంచాలి, నిలబెట్టాలి అనేటటువంటి నినాదం కూడా దాని టైం అయిపోయింది. ఇప్పుడు విభజనకి చివరికి లాస్ట్ బాల్ అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఒక రాంగ్ ట్రాక్లో వెళ్తోంది ఆంధ్రప్రదేశ్ సమాజం. ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని లీడ్ చేస్తున్నటువంటి నాయకులు ఆ రకమైనటువంటి రాంగ్ ట్రాక్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కావాల్సింది ఏంటి? విభజన నేపథ్యంలో, విభజన ఖాయమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ఏమి డిమాండ్స్ కావాలి అనేటటువంటి అంశం ప్రధానంగా ఉండాలి అనేది నేను కానీ రెహమాన్ కానీ బలంగా వినిపించినట్టు వాళ్ళు. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్న అంశం ఏంటంటే అప్పటికి విభజన ఖాయమని అర్థమైపోయినాక కూడా 2014 సందర్భంగా అప్పటి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నటువంటి నాయకులకు ఇక్కడ నుంచి చాలా వేదికల మీద నుంచి అరవింద్ గారు కానీ నేను కానీ ఇదే విషయం చెప్పాను. అంటే ప్రజలకు సంబంధించి ఇంకా అనివార్యం విభజన జరిగి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించలేదేమో నా అభిప్రాయం. అశాస్త్రీయంగా జరిగింది, కొంత ఆంధ్రప్రదేశ్ విభజన చేసేటువంటి క్రమంలో నష్టం జరిగిందనే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఆంధ్రప్రదేశ్ కొంత నష్టపోయింది అన్న విషయాన్ని ప్రస్తావించారేమో. ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ఆంధ్రప్రదేశ్కు ఒకవేళ విభజన జరిగితే మాకు ఇవి కావాలి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ వనరులు కావాలి, ఈ నిధులు కావాలి, ఈ అవసరాలు ఉన్నాయన్నటువంటి ఒక నిర్దిష్ట ఏదో ఒక రకమైన కాంపెన్సేట్ చేసే ప్యాకేజ్ కావాలి అనే మాట కూడా ఒక్కళ్ళకు మాట్లాడలేదు. అప్పటి నాయకులు వైఫల్యం చెందినారు. విభజన తప్పకుండా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ప్రజల్ని మెంటల్ గా ప్రిపేర్ చేయడంలో కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అప్పటి ప్రధానంగా ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు వైఫల్యం చెందినారు. చివరి క్షణం వరకు దీన్ని ఆపుతామనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పినారే తప్ప ఈ విభజన అనివార్యంగా జరిగిపోతుంది పార్లమెంట్ లో. విజయ్ ఇక్కడ ఒక ప్రధానమైన ఎగ్జాంపుల్ చెప్పాలి. రెహమాన్ ఒక ప్రధానమైన ఎగ్జాంపుల్ చెప్పాలి. విభజన అయిపోయిన తర్వాత అపాయింటెడ్ డే తర్వాత కూడా నేను సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నాను, మొత్తం ఈ విభజన ప్రక్రియను ఆపేసి మళ్ళీ 2 రాష్ట్రాలని కలిపేస్తానని చెప్పి కూడా ఒక మాజీ ఎంపీ నేతృత్వంలో ఒక విస్తృత ప్రయత్నం అయితే జరిగింది. ఇక్కడ నేను ప్రయత్నం చేయటాన్ని తప్పుపట్టట్లా, అదే ఊహలో ప్రజల్ని పెట్టడం మాత్రం
వాస్తవానికి దూరంగా Exactly. ఉంచటం అని Exactly. చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. సరే ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో అశాస్త్రీయంగా జరిగిందనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్ర కొంచెం నష్టపోయింది, మాకు ఇంకేమైనా బెనిఫిట్స్ చేకూర్చండి అని ఏమన్నా కేంద్ర ప్రభుత్వాన్ని కోరే క్రమంలో చేసినటువంటి కామెంట్స్ అని కూడా భావించవచ్చు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్యానెల్లో ఉన్న మేమిద్దరం కూడా అశాస్త్రీయంగా జరిగింది విభజన అనే విషయంలో మా ఇద్దరికి కూడా అదే అభిప్రాయం ఉంది. ఐ హోప్ నాకైతే అదే అభిప్రాయం ఉంది, రెహమాన్ కూడా అదే అభిప్రాయం. కానీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ డిమాండ్ గ్రావిటీని తగ్గిస్తున్నారు అని చెప్పడం మాత్రమే మా ఉద్దేశం. అది తప్ప బహుశా డిమాండ్ గ్రావిటీని పెంచే ఉద్దేశంలో కామెంట్స్ చేశారేమో, దాన్ని ముందుగానే ప్రస్తావించి. సరే వాట్ ఎవర్, ఆ విషయాలని పక్కన పెడితే ఇక నిన్న ఆర్థిక సర్వేను లోక్సభలో నిర్మలా సీతారామన్ సమర్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపి 6.5 నుంచి 7% ఉండొచ్చనే అంచనాను కూడా ఆమె వేశారు. ఇక ద్రవ్యోల్బణం రేటు 4.5% ఉంటుందని అంచనా వేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం రేటు 4.1గా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఒక అంచనానైతే ఆమె స్పష్టం చేశారు. ఇక అత్యధిక ఉపాధిని సృష్టించే రంగం సేవల రంగం అంటూ ఆమె పేర్కొనడం జరిగింది. దాంతోపాటు వ్యవసాయాన్ని, వారికి కొత్త ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి ఆ విషయాలు కూడా ఆమె నిన్న పార్లమెంట్లో ప్రస్తావించారు. మొండి బకాయిలతో దేశం ఎంతో నష్టపోయిందంటూ ఒక అంశాన్ని అయితే ఆమె చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మరి దీనికి సంబంధించి వాళ్ళే సమాధానం చెప్పాల్సింది, వాళ్ళే అంశాన్ని కూడా ప్రస్తావించారు. మొత్తంగా దేశంలో జరిగేటువంటి చర్చల్లో అత్యంత ముఖ్యమైనటువంటి చర్చకు సంబంధించి మనం ప్రస్తుతం మాట్లాడదాం. ఎస్ అరవింద్ గారు, మొత్తం మీద ఆర్థిక సర్వేలో కీలకంగా కనిపించిన అంశం ఏంటంటే గత సంవత్సరం 8% వృద్ధి రేటు వస్తే రాబోయే సంవత్సరంలో 6.5 నుంచి 7% వరకే వృద్ధి రేటు ఉండే అవకాశం ఉంది. అంతకంటే తగ్గే అవకాశం కూడా ఉంది అనేటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. అంటే వృద్ధి రేటు మందగించటం లేదా తగ్గుముఖం పట్టడం అనేటటువంటిది ఒక నెగటివ్ సిమ్టమ్గానే చూడాలి ఖచ్చితంగా. ప్రాథమికంగా చూస్తే ఇది ప్రాథమికమైనటువంటి అంచనాలు, ప్రాథమికమైనటువంటి డేటాబేస్ ప్రకారం చూస్తే ప్రాథమికమైనటువంటి ఫ్లో, డెవలప్మెంట్ ఫ్లో పరంగా చూస్తే ఇది ఒక నెగటివ్ ఇండికేటర్గానే చెప్పాలి. కానీ అదే సందర్భంలో కొన్ని రంగాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి, ముఖ్యంగా పర్యాటక రంగం పెద్ద ఉపాధి కల్పన రంగంగా, ఫార్మా రంగానికి సంబంధించినటువంటి అంశాల్లో ఒక సానుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు అంచనా వేయటం, వీటన్నిటిని చూస్తే ఖచ్చితంగా ఒక ఫేవరబుల్గానే ఉంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం గమనించాల్సింది ఏంటంటే సేవల రంగం బాగా విస్తృతంగా ఉపాధి అవకాశాన్ని కల్పించబోతుంది అనేటటువంటి అంశం. ఇది 30 సంవత్సరాలుగా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి, అంటే ఎకనామికల్ డైనమిక్స్ ఏదైతే మారుతున్నాయో, ఎకనామికల్ డైనమిక్స్ మారుతున్నటువంటి నేపథ్యంలో ఇదొక కీలకమైన అంశం. ఇటీవల కాలంలో, అంటే గతంలో కేవలం ఉత్పత్తి రంగం మాత్రమే ఉపాధి కల్పనగా ఉన్నటువంటి అంశం నుంచి వ్యవసాయము, ఉత్పత్తి, ఇటువంటి ఏదైతే సాంప్రదాయకమైనటువంటి రంగాలు మాత్రమే ఉపాధికి పెద్దపీట వేసినటువంటి స్టేజ్లో వచ్చినటువంటి ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ రంగం ఒక విస్తృతమైనటువంటి ఉపాధి కల్పనకి దారితీసింది. అదే సందర్భంలో సర్వీస్ సెక్టార్ పెరుగుతుందనేటువంటి ఏదైతే అంచనా ఇచ్చారో అది ఖచ్చితంగా ఒక సానుకూలమైనటువంటి అంశంగానే చూడాలి. రెండో పక్క ఉపాధి రంగంలోతో పాటు మొత్తం ఉత్పత్తి రంగం కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనేటువంటి ఇండికేషన్స్ ఏవైతే ఉన్నాయో, అదే సందర్భంలో విమానయాన రంగం, ఫార్మా రంగం, ఇట్లాంటి సాంప్రదాయక రంగాలకి బ్రిడ్జింగ్, అంటే ఆధునికమైనటువంటి భారతదేశానికి, సాంప్రదాయక భారతదేశానికి బ్రిడ్జింగ్గా ఉన్నటువంటి ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో ఆ సెక్టార్స్ మీద ఇచ్చినటువంటి సానుకూలమైనటువంటి ఇండికేషన్స్ కూడా ఒక పాజిటివ్ ఇండికేటర్గానే చూడాలి. రైట్, ఇది ఒక ప్రాథమికమైన అంచనా. మిగతాది ఒకసారి రెహమాన్ గారితో మాట్లాడి రెహమాన్ గారు ఏం చెప్తారో చూద్దాం. ఎస్ రెహమాన్ గారు, అసలు ఏంటి పరిస్థితి? బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టబోయే మొదటి బడ్జెట్ కాబట్టి దీనికి సంబంధించి సర్వత్రా చర్చ జరుగుతోంది, ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు. గతంలో మాదిరిగా వాళ్ళకి పూర్తి ఆధిక్యత కూడా లేదు కాబట్టి ఆచితూచి వ్యవహరించి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా బీజేపీకి ఉంది. మొత్తం నేపథ్యంలో నిన్న జరిగేటటువంటి విషయాలు కావచ్చు, ఈరోజు ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్కి సంబంధించి కావచ్చు, ఎలా చూస్తారు, అసలు ఏం చెప్తారు? ఇంకొకటి అండి, ఇప్పుడు జీడిపికి సంబంధించి ఇంతకుముందు మిత్రుడు అరవింద్ కోహ్లీ గారు చెప్పినట్టు అంచనాలోనే తగ్గుతుందనేటువంటి అంశాన్ని
కేంద్ర ప్రభుత్వం ముందుగా వృద్ధి రేటు వృద్ధి రేటు వృద్ధి రేటుకి సంబంధించి. అట్లానే ఇక్కడ వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తున్నారు. ఈ దేశానికి గ్రామీణ ప్రాంతాల్లో అట్లానే ఏదైతే సేవా రంగాలు, ఐటీ ఇట్లాంటి సెక్టర్ ద్వారా దేశం పూర్తిగా వృద్ధి సాధిస్తుంది. ఈ రంగం ద్వారా మాత్రమే ఎక్కువ దేశానికి వృద్ధి వస్తుంది అన్నటువంటి అపోహల్లోకి, అంటే ఐటీ సెక్టార్ను ఒకవైపు ప్రోత్సహిస్తూనే అట్ దట్ సేమ్ టైము వ్యవసాయ రంగాన్ని కూడా ప్రోత్సహించాలి. ఈ దేశంలో నిజానికి వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. అది అది ఆర్థిక సర్వేలో వ్యవసాయ సంక్షోభాన్ని మనం అధిగమించేశాము, ఇక వ్యవసాయాన్ని సుస్థిరం చేయాలి, సస్టైనబుల్ చేయాలి అని మాత్రమే ఉంది. దానితో మీరు విభేదిస్తున్నారా రెహమాన్? ఈ దేశంలో సమగ్ర వ్యవసాయ విధానం లేకపోవడం వల్ల చాలా మంది రైతులు వ్యవసాయాన్ని పూర్తిగా మానుకునేటువంటి పరిస్థితిని మనం దేశంలో చూస్తున్నాం. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగినాయంటే వ్యవసాయ రంగం నుంచే ఉత్తర భారతదేశంలో జరిగినాయి. ఈ వ్యవసాయ రంగాన్ని సుస్థిరపరచకుండా, ఈ వ్యవసాయ రంగాన్ని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా, మనం మొన్న చూసిన మైక్రోసాఫ్ట్ విండోస్ కాసేపు ఆగిపోతే దేశం ఆగిపోయే, ప్రపంచమే ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కొద్దిసేపు కనుక జీమెయిల్ పనిచేయకపోతే ప్రపంచం అక్కడికక్కడ ఆగిపోతుందండి. అంటే ఇట్లాంటి వాటిపైన మాత్రమే మనం ఆధారపడుతూ, ఇంకొక అంశం చెప్పారు, చైనా మరిన్ని పెట్టుబడులు పెడితే ఈ దేశం వృద్ధి రేటును మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం అంటే స్వయం సమృద్ధి వైపు కాకుండా ఎవరో వచ్చి మనల్ని పెట్టుబడుల ద్వారా ఈ దేశాన్ని పైకి లేపాలనేటువంటి దీంట్లోకి వెళ్తున్నాం. ఈరోజు చైనా భారతదేశం పట్ల ఎట్లాంటి వైఖరిని కలిగి ఉంది, ఆర్థికంగా లేకపోతే దిగుమతుల ద్వారా ఏ రకంగా మనల్ని ఒకవైపున మింగేస్తూ వస్తున్నటువంటి ప్రమాదాన్ని కూడా మనం గుర్తించాలి. ఆ ప్రమాదాన్ని గుర్తించకపోతే ఆల్రెడీ మన చేతులన్నీ కట్ చేసి చైనాకి ఇచ్చేసినాం. మొత్తాన్ని అది ఒక అనుకొండలాగా మింగేటువంటి పరిస్థితి మన భూభాగాన్ని ఒకవైపు స్వాధీనం చేస్తుంది. మన ఆర్థిక వనరుల అన్నిటిపైన దాని ఆధిపత్యం క్రమంగా వచ్చింది. ఇంకా చైనా పెట్టుబడుల పైన కూడా మనం ఆశిస్తున్నాం. నిజానికి ఈరోజు చైనాని పక్కన పెట్టి మన ఆర్థిక వృద్ధి రేటు గురించి కానీ లేకపోతే ఈ దేశ అభివృద్ధి గురించి కానీ మాట్లాడే పరిస్థితి లేకుండా మనం తయారు చేసుకున్నాం. డెఫినెట్ గా ఇదంతా వీళ్ళు మాటల్లో చెబుతున్నట్టుగా వ్యవసాయ రంగాన్ని పక్కన పెట్టి వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం తన పరిగణలోకి తీసుకొని, వ్యవసాయ రంగంలో ఉపాధి అనేది లేదండి. వ్యవసాయ రంగం అనేది ఉపాధి పెరిగింది వ్యవసాయ రంగంలో అని చెప్తున్నది పచ్చి అబద్ధం. ఇంకో విషయం, అసలు వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ రైతు కూడా దాన్ని ఒక లాభసాటిగా చూస్తున్నటువంటి వ్యవహారం దేశంలో ఎక్కడా లేదు. చాలా బాధాకరంగా బటన్ గానే ఫెయిల్ అవుతున్నారు రైతులు. ఐటీ సెక్టర్ కి సంబంధించి కూడా ప్రపంచ వ్యాప్తంగా రెసెషన్ నడుస్తోంది, అది కూడా అంత లాభసాటిగా ఉన్నటువంటి పరిస్థితి ఏం లేదు. భారతదేశంలో కూడా ఐటీ సెక్టర్ క్రమక్రమంగా తగ్గుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. కంపెనీలు కూడా కొన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి, వచ్చేటువంటివి కూడా ఆగిపోతున్నాయి. విజయ్ గారు చాలా కీలకమైన అంశము. మనం రాజ్ న్యూస్ వేదికగా ఈ అంశాన్ని డెఫినెట్ గా దేశానికి, ప్రజలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు కూడా మనం తెలియజేయాలి. వ్యవసాయ రంగంలో కనీసం 10,000 దాటి క్వింటాకు పత్తికి ఇవ్వకపోతేనండి గిట్టుబాటు అవ్వదు రైతుకి. 5,000 రూపాయల చొప్పున క్వింటాకి ఈ రోజు కొనేటువంటి పరిస్థితి. అంటే రైతు పెట్టిన పెట్టుబడిలో దాదాపు సగంకి పైనగా నష్టం వచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు మిర్చి కూడా అట్లానే ఉందండి. మిర్చి గోదాముల్లో, ఏసీ గోదాముల్లో, కోల్డ్ స్టోరేజ్ లో మగ్గుతూ ఉంది. ఈరోజు మొత్తం రైతులు పండించినటువంటి మిర్చికి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి కనీసమైనటువంటి ధర ఇవ్వట్లేదు. మిర్చికి అంటే వాణిజ్య పంటల్లో పత్తికి విపరీతమైన ఖర్చు వస్తుంది. అవి ఇవ్వకపోవడం వల్ల రైతు పూర్తిగా నలిగిపోతున్నాడు అండి. వీళ్ళేదో ఆర్థికంగా మేము రుణ విముక్తుల్ని చేస్తాం, అది చేస్తాం అంటే రైతులు కోరుకోవడం లేదండి. రైతులు ప్రధానంగా కోరుకుంటున్నది తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను ఇవ్వండి, ఒక అంచనా వేయండి. ఒక ఎకరానికి రైతు పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది కూలీలను ఉపయోగిస్తున్నాడు, తన కుటుంబం ఎలా అందులో పాల్గొంటుంది,
కనీసమైనటువంటి అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐటీ ఉద్యోగులతో సమానంగా వాళ్ళ ఆదాయం లేకపోయినా కనీసం వాళ్ళ జీవనోపాధి అంటే వాళ్ళ కుటుంబాలు గడిచేలాగానైనా ఒక ప్రణాళికను కనుక కేంద్రం ఒక సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకొస్తే తప్ప ఈ దేశంలో వ్యవసాయం ముందుకు పోయే పరిస్థితి లేదండి. డెఫినెట్ గా ఈ దేశము ఈ రాష్ట్రము వ్యవసాయ రంగం అనేది సంక్షోభంలో ఉంది. ప్రాక్టికాలిటీలో మనం చూసినట్టయితే రైతు కూలీలు సంతోషంగా లేరు, ఇటు రైతులు కూడా సంతోషంగా లేరు. ఇంకొకటి ఏంటంటే రైతు కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుతుందండి. గతంలో ఉన్నటువంటి పాలేరు వ్యవస్థ పూర్తిగా రద్దయిపోయింది, గ్రామాల్లో లేదు, యాంత్రీకరణ వచ్చేసింది. డెఫినెట్ గా అనేక మార్పులు వచ్చినాయి. ఎడ్ల బండులు పోయినాయి, పొలాల్లో దుక్కి దున్నే ఎడ్లు లేవు, ఇప్పుడు చాలా మార్పులు వచ్చేసినాయి. వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా రైతులకు, రైతు కూలీలకు, ప్రజలకు, వ్యవసాయ రంగానికి అంటే భూసార పరీక్షలు చేయడం, అసలు ఈ దేశంలో జరుగుతున్నటువంటి వ్యవసాయ విస్తరణ ఎంత మేరకు ఉంది, ఏం పంటలు వేశారనేటువంటి నమోదు చేసే ఒక వ్యవస్థ ఉందని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాల దగ్గర రైతు వెళ్ళి నమోదు చేసుకోవాలంటున్నారండి. అక్కడ ఫీల్డ్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఫీల్డ్కి రారండి, వాళ్ళు ఎక్కడో ఉంటారు. మనం వెళ్ళి నమోదు చేసుకోండి అనేటువంటి పరిస్థితి. ఈ దేశంలో నిరక్షరాస్యులైనటువంటి రైతులు తాము ఏం పంట వేసామో మళ్ళీ పంటలు కొనేటప్పుడు మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తారు. మొక్కజొన్న లేకపోతే ఇట్లాంటి ఇప్పుడు సిసిఐ కాటన్ కొనట్లేదు, ఇప్పుడు జొన్నలు, కందులు లేదండి మా రికార్డులో మీరు ఆ పంట వేసినట్టుగా లేదా అంటే మరి ఇంకో రైతుకు ఎవరి పేరన్నా ఉంటే ఆ రైతు పేరు పైన వాళ్ళు అమ్ముకోవాలా. ఆ రైతుకు లోన్ ఉందనుకోండి, ఈయనేసిన పంట డబ్బులన్నీ అక్కడ కట్ అయిపోతాయి, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ స్టార్ట్ అవుతాయి. ఇట్లాంటి ప్రాక్టికాలిటీ ఉంది. అసలు వ్యవసాయ అధికారులు ఫీల్డ్కి వెళ్ళాలా, భూసార పరీక్షలు చేయాలా, రైతులకు సూచనలు ఇవ్వాలా, ఇవన్నీ ప్రాక్టికాలిటీలో ఈ శాఖ ఏం చేయట్లేదండి. అట్లానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళతో పనిచేయించడం కానీ రైతులకు చేదోడుగా ఉంచాలనేటువంటి ఉద్దేశాలు లేవు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్ని, ప్రాసెసింగ్ సెంటర్లని కేవలం నినాదాల్లో మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ దేశంలో వ్యవసాయాన్ని పరిపుష్టి చేస్తే ఈ దేశం డెఫినెట్ గా చైనాను అందుకునే వైపు అడుగులేస్తుంది. ఐటీ రంగం విజయ్ దీంట్లో ఈ ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి ప్రెజెంటేషన్ లో నేను కొన్ని వైరుధ్యాలు కనిపించినాయి. ప్రాథమికమైన వైరుధ్యం ఏంటంటే గతంలో మనము చైనా విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో పోటీ పడేవాళ్ళం. వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో రెండు పోటీదారులుగా ఉన్నాయి. రెండు పోటీదారులుగా ఉన్నటువంటి స్టేజ్ నుంచి ఈరోజు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. చైనా నుంచి మనం పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. చైనా నుంచి అంటే దీనికి మధ్యలో ఇంకొకటి జరిగింది. చైనా నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి అనుకున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా కరోనా నేపథ్యంలో అంటే ఆ పెట్టుబడిని మన దేశానికి ఆకర్షించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఐఫోన్ల తయారీ ఇది ఒక ప్రధానమైన అంశం అయితే అది సక్సెస్ కూడా అయ్యాం. అక్కడ తయారయ్యేటటువంటి ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లని వేరే దేశాలకి తరలించే క్రమంలో భారత్ ఒక ప్రధానమైనటువంటి ఫెసిలిటీగా కనిపించింది విదేశీ కంపెనీలకి. ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నటువంటి ఆర్థిక కంపెనీలకి అది చైనా తర్వాత భారతదేశం ఒక పెద్ద హబ్గా కనిపించింది. అది ఆ రకంగా సక్సెస్ అయ్యాం. ఫార్మా రంగంలో చైనాని మనం ఎప్పుడో దాటేసాం. నిన్న ప్రజెంట్ చేసినటువంటి ఆర్థిక సర్వేలో సిద్దిపేటలో ఏర్పాటు చేసినటువంటి ఒక ఐరన్ క్లస్టర్ కానీ అదే సందర్భంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఫార్మా రంగంలో లైఫ్ సైన్సెస్లో భారతదేశాన్ని లీడ్ చేస్తున్నటువంటి ప్రాజెక్టుల్లో మేజర్ కంపెనీలు దాదాపు 10-12 లీడింగ్ కంపెనీలు మొత్తం హైదరాబాద్ కేంద్రంగా, తెలంగాణ కేంద్రంగా ఉన్నాయని కూడా ఆ సర్వేలో ఉంది. అంటే ఈ అంశాలు అంటే నేను ఒక ప్రధానంగా చెప్పే అంశం ఏంటంటే మనం చైనా నుంచి వెళ్ళిపోతున్న పెట్టుబడులను ఆకర్షించాలి అనేటటువంటి టాస్క్ నుంచి చైనా నుంచి కూడా పెట్టుబడులు ఆకర్షించాలి అనేటటువంటి టాస్క్కి మారటం వెనక ఉన్నటువంటి వైరుధ్యం నాకు అర్థం కాలేదు. విజయ్ గారు ఒక చిన్న అభ్యంతరం అండి నాకు. ఫార్మా రంగం అనేది ప్రపంచ దేశాలన్నీ ఒక డస్ట్బిన్ గా చూస్తున్నాయి. ప్రపంచానికి కావాల్సిన 70% ఫార్మాస్యూటికల్
మందులన్నీ హైదరాబాద్ నుంచే తయారవుతున్నాయి. పటాన్ చెరువు నుంచి మొత్తం కారిడార్ ఏర్పడింది. యా అంటే భూగర్భ జలాలు కానివ్వండి, ఇదే రాజ్ కాలుష్యం కానివ్వండి. రెహమాన్ ఇదే రాజ్ న్యూస్ లో పనిచేసినప్పుడు దాని మీద ఒక సిరీస్ చేసినట్టున్నారు. అంటే మొత్తము భూగర్భ జలాలన్నీ కలుషితం అయిపోయినాయండి. ఎక్కడ ఈ ఫార్మా రంగం నుంచి వచ్చేటువంటి పొల్యూషన్, వాయు కాలుష్యం కానివ్వండి, లేకపోతే భూగర్భ జలాలు కానివ్వండి, ప్రపంచ దేశాలన్నీ హైదరాబాద్ ను ఒక డస్ట్బిన్ గా వాడుతున్నాయి. దీని విషయంలో అంటే మన దేశానికి అవసరమైందే కాకుండా ప్రపంచ దేశాలు రిజెక్ట్ చేసినటువంటి, అంటే ప్రతి డ్రగ్ కు సైడ్ ఎఫెక్ట్ ఉందండి. అంటే ఆ మొత్తాన్ని తీసుకొచ్చి కేంద్రీకృతంగా హైదరాబాద్ లోనే తయారు చేస్తే ఉపాధి అవకాశాలు, మిగతా అంశాలు పక్కన పెట్టి అనారోగ్య అవకాశాలు కూడా చాలా విపరీతంగా అంశం కూడా అనారోగ్యం పెరుగుతోంది, మానసిక అనారోగ్యం పెరుగుతుంది అన్న అంశం కూడా ఆర్థిక సర్వేలో ఉంది. అది కూడా ఎలర్ట్ గా ఉండాల్సిన అంశంగానే చెప్పారు. అదే మనం అంటే విషయాన్ని దాపి పాలు పిండడమేనండి. ఫార్మా రంగాన్ని పూర్తి స్థాయిలో విస్తరించి ఇప్పటికే ప్రపంచ దేశాలకు కావాల్సిన 70% మందులు మన దగ్గర తయారవుతాయి. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఫార్మా రంగంలో ప్రొడక్షన్ ఒక భాగం ఉంటుంది, R&D ఒక భాగం ఉంటుంది. ఫార్మా రంగానికి సంబంధించిన R&D సెంటర్స్ 10-12 కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో సెటిల్ అయినాయి, చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ అవుతున్నాయి, చాలా రీసెర్చ్ బాగా జరుగుతోంది అనే అంశాన్ని లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి సెగ్మెంట్లో చాలా క్లియర్గా ఈ సర్వేలో మెన్షన్ చేశారు. మెన్షన్ చేసిన దాంతోపాటు ఇంకా కొన్ని అంశాలకు సంబంధించినప్పుడు ఇన్సాల్వెన్సీకి సంబంధించినటువంటి అంశం, చాలా కంపెనీలు ఇన్సాల్వెన్సీ దిశగా వెళ్తున్నాయి అనేటటువంటి హెచ్చరిక జారీ చేస్తూనే ఇన్సాల్వెన్సీ కంటే ముందే రుణాలని వెనక్కి తీసుకోవడంలో బ్యాంకులు సక్సెస్ అయ్యాయి అని చెప్పారు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం కూడా ఖచ్చితంగా పాయింట్ టు బి నోటెడ్. మరిన్ని అంశాలను ఒకసారి గమనిద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ టూర్కు సంబంధించి ఆయన అక్కడ ఉన్నటువంటి అగ్ర నాయకులతో మాట్లాడారు. సోనియాని, మిగిలినటువంటి వాళ్ళని కలవడం కావచ్చు. దాంతో పాటుగా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి సహకరించాలని కేంద్ర మంత్రిని నేను కోరడం జరిగింది. మూసీ విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే గతంలో ఇదే హైదరాబాద్ ప్రజలకు మంచినీటి సరఫరాగా ఉన్నటువంటి మూసీ ఈరోజు ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉందో అదొక శాపంగా మారిపోయింది అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలకు. దానికి సంబంధించి పూర్తిగా దాన్ని సుందరీకరణ చేయాలి, దాన్ని శుద్ధి చేయాలంటూ కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి కేంద్ర పెద్దలతో చర్చించడం జరిగింది. దాంతో పాటుగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా దాంతో పాటు ఇంకో కీలకమైన అంశం కూడా ఉంది. బహుశా మన రెహమాన్ కూడా చదివినట్టున్నాడు ఆ పుస్తకం, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని ఒక పుస్తకం 1956కు ముందు వచ్చింది అది. దాంట్లో మిగతా విషయాలన్నీ దానికి సంబంధించినటువంటి వివాదాల జోలికి నేను వెళ్ళను, కానీ ఇదే రకమైనటువంటి ప్రతిపాదన ఆ రోజు ఆ పుస్తకంలో కూడా ఉంది. ఏది లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి నది జలాలను తీసుకొచ్చి నాగార్జున మన ఉస్మాన్ సాగర్ని, హిమాయత్ సాగర్ని నింపాలి అనేటువంటి ప్రతిపాదన. దాని మూలంగా హైదరాబాద్ నగరానికి నీటి సమస్య తీరుతుంది అనేటువంటి అంశం. హైదరాబాద్కి నీటి సమస్య విషయంలో 1970 నుంచి 80 వరకు చాలా ఉద్యమాలు కూడా జరిగినాయి. డొమెస్టిక్ ఉద్యమాలు జరిగినాయి, స్థానికంగా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 80 నుంచి 85 వరకు కొంత బెటర్గా ఉంది, 85 తర్వాత మార్పు జరిగింది అని నేను ఎక్కడో పుస్తకాల్లో కూడా చదివా దీనికి సంబంధించి. అంటే ఇది ఒక పాత ప్రతిపాదన. ఆ పాత ప్రతిపాదన ముందుకు తీసుకురావడం ద్వారా ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్ అనగానే గండిపేట నీళ్ళే గుర్తొచ్చేటటువంటి రోజుల నుంచి తర్వాత మంజీరా వాటర్ తోటి మరొక కొంత బలోపేతమైనటువంటి హైదరాబాద్ నీటి సమస్య తీరినటువంటి పరిస్థితి. తర్వాత కృష్ణా వాటర్ రావడంతో మరికొంత సమస్య తీరింది. ఇప్పుడు గోదావరి నీళ్లు కూడా రావడంతో ఇంకొంత సమస్య తీరింది. కానీ దీనికి అంతటికీ ఒక శాశ్వత పరిష్కారంగా ప్రతిపాదించినటువంటి ఈ 2 రిజర్వాయర్లని స్టెబిలైజ్ చేయడం ఒక అంశం అయితే, ఈ 2 రిజర్వాయర్ల నుంచి ఎప్పుడో అంటే నిజాం కాలంలో దానికి సంబంధించినటువంటి నీటి సరఫరా సిస్టమ్స్ ఉన్నాయి. అదే సందర్భంలో ఈ మూసీ ఈసీ అంటే ఈ 2 రిజర్వాయర్ల అలుగు ద్వారా వచ్చేటటువంటి నదులు, ప్రారంభమయ్యేటువంటి నదులు, ఆ 2 కలిసేటటువంటి స్థలం వరకు బాగా ఉండేటటువంటి ఈసీ మూసీ నీళ్లు ఆ తర్వాతకు వచ్చేసరికి కాలుష్యంతో అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ యూసేజ్ వాటర్ని కూడా కలపటం, ఇండస్ట్రియల్ వేస్టేజ్ని కూడా కలపటం, దానికి సంబంధించినటువంటి పూర్తి కాలుష్యం కనిపిస్తుంది. ఇక అంటే మూసీ ఈసీ సంగమం ఏదైతే గాంధీ ఘాట్ ఉందో
గాంధీ ఘాట్ వరకు చాలా పవిత్రంగా ఉంటాయి ఆ నీళ్ళు, చాలా అంటే క్లియర్గా ఉంటాయి. అక్కడ వరకు కాలుష్యం లేదు. ఆ తర్వాత క్రమేణా కాలుష్యంగా మారుతున్నటువంటి ఈ పరిస్థితిలో దీన్ని అడ్రస్ చేయాలి అని చెప్పి 30-40 ఏళ్ళ నుంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ఒక పక్క డిమాండ్ పెరుగుతుంటే రెండో పక్క నుంచి కాలుష్యం కూడా పెరుగుతూ వచ్చింది. ఈ సమస్యని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. తెలంగాణ గవర్నమెంట్ దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశంగానే భావించడం ఒక సానుకూలమైన అంశం. 150 కోట్ల పైనే 4,000 కోట్ల ప్రతిపాదన, ప్రాథమికంగా క్లీనింగ్కి 4,000 కోట్ల ప్రతిపాదన. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం చేయాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం, మంత్రుల బృందం కలిసి రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలని పక్కన పెట్టి అసలు దీన్ని ఇనిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది సాధ్యాసాధ్యాలకు సంబంధించిన టైం బౌండ్ కార్యక్రమాన్ని ఫిక్స్ చేయొచ్చు. ఇవాళ మొదలు పెట్టగానే రేపే అయిపోతుందా? కేసీఆర్ గతంలో చెప్పినట్లుగా చూమ్ మంత్రం అంటే హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్ళు అయిపోతాయని చెప్పినట్టుగా నిజంగానే ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ ఇక్కడ ఇవ్వకపోయినా ఇవ్వటం అనేది ప్రజల్ని పక్కదారి పట్టించటమే, ప్రజలని రాంగ్ ట్రాక్లో పంపించడమే. దీనికి టైం బౌండ్గా ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని అయితే ఉంది. అట్ ద సేమ్ టైం ఈ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం అవుతున్నాయి కాబట్టి తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ కూడా రావాలనేది ఆశిస్తున్నాం. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈరోజు నుంచి సమావేశాలు ప్రారంభమైపోతున్నాయి. మళ్ళా ఎప్పుడు వచ్చే చర్చే, సార్ వస్తాడా రాడా? ఏమో, నాకు తెలిసినంత వరకు, నాకు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది నేతలు చెప్పినంత వరకు కేసీఆర్ రాబోతున్నారంట. మరి చూద్దాం, దానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు చట్టసభలకు వచ్చి గట్టిగా నిలదీసి ప్రభుత్వంతో పనిచేయిస్తే అంతకంటే మనలాంటి వాళ్ళకి అంతకంటే ఇంకా హ్యాపీనెస్ ఏమి ఉండదు. వస్తున్నారనే ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. అధికార పక్షం అధికార పాత్ర పోషించాలి, ప్రతిపక్షం ప్రతిపక్ష పాత్ర పోషించాలి. బలంగా పోషించాలి. పాత్ర ఎంత బలంగా పోషిస్తే ప్రజాస్వామ్యం. విజయ్ గారు, ముందు మూసీ నదికి సంబంధించి హైదరాబాద్ నగరం ఏర్పడింది మూసీ నది ఒడ్డున. హైదరాబాద్ నగర ఏర్పాటుకు ప్రాతిపదికనే మూసీ. అంటే హైదరాబాద్ చార్మినార్ వద్ద, అదే ప్రపంచంలో అనేక నగరాలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి. హైదరాబాద్ కూడా అదే విధంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఏర్పడింది. ప్రాంతాల్లో హైదరాబాద్ ఏర్పడ్డది. అంత కీలకమైనటువంటి నదిని మానవ విధ్వంసంతో దాన్ని పూర్తి కాలుష్యం చేసినారు. దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ ఐడెంటిటీలో మూసీ కూడా ఒకటే. అట్లానే హుస్సేన్ సాగర్ కూడా, ఏదైతే హుస్సేన్ షా వలి నిర్మించినటువంటి హుస్సేన్ సాగర్ నిజాం కాలంలో ఉందో దాన్ని కూడా పూర్తిగా రసాయనాలు, వ్యర్థాలు, డ్రైనేజ్ వాటర్ తో కలిపి దాన్ని కూడా ధ్వంసం చేసినారు. హైదరాబాద్ ని ధ్వంసం చేసిన వాటిలలో ఈ రెండు ఉన్నాయి ప్రధానమైనటువంటి తాగునీటి విషయాలు. ఇంతకుముందు అరవింద్ మిత్రుడు అన్నట్టుగా కృష్ణా జలాలు హైదరాబాద్ కు తరలించాలి, గోదావరి జలాలు తరలించాలని 30 ఏళ్ల క్రితం పెద్ద ఉద్యమాలు వచ్చినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు బెంగళూరుతో లేకపోతే మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో అంత తాగునీటి సమస్య లేదు. దాదాపుగా మనం అడ్రస్ చేసుకున్నట్టే హైదరాబాద్ కు సంబంధించి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మిగిలిన నీటి వనరులను కూడా కాపాడాలి. భవిష్యత్తు తరాలకు ఈ పొల్యూషన్ బారి నుంచి రక్షించడం కోసం అంటే పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. డెఫినెట్ గా దీన్ని అందరం మనం ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందే. మూసీని శుద్ధి చేయడం అనండి, సుందరీకరణ చేయడం అండి, హుస్సేన్ సాగర్ ని శుద్ధి చేసి గత వైభవాన్ని తిరిగి తీసుకురావడంలో. అట్లానే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ప్రజాస్వామ్యంలో ఇంతకుముందు విశాలాంధ్రలో ప్రజారాజ్యం గురించి ప్రస్తావించారు. ఆ రోజుల్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు పార్లమెంటుకు ప్రధాన ప్రతిపక్ష నేతగా సైకిల్ పైన వచ్చేవాళ్ళు. ఆయన వచ్చే వరకు ఇందిరాగాంధీ గారు పార్లమెంటును ఆపేవారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేత అడ్వైస్ విమర్శ నెహ్రూ పార్లమెంట్ ఆపిన సందర్భం ఆయన ఇంకా చేరుకోలేదు, సైకిల్ మీద ట్రాఫిక్ లో ఇరుక్కొని ఉన్నాడు. పార్లమెంట్ ఆపి ప్రధాన ప్రతిపక్ష నేత విమర్శను, సలహాను, సూచనను తీసుకోవాలి. డెమోక్రసీలో ప్రధాన ప్రతిపక్ష నేత అభిప్రాయాన్ని తీసుకోకుండా
మన పార్లమెంట్ లో బిల్లులు ప్రవేశపెట్టడం, బిల్లుల్ని ఆమోదించడం సరైంది కాదు అనేది అప్పటి ప్రభుత్వాలు ఉండేది. అసలు ఆ రాజ్యాంగ స్ఫూర్తి ఎప్పుడో పోయింది లేండి. పోయింది అంటే తిరిగి తీసుకోవాలి. తీసుకోవాలి. కాపాడాలి అంటే ప్రజాస్వామ్యాన్ని భవిష్యత్ తరాలకు క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే డెఫినెట్ గా ఇట్లాంటిది అవసరం అండి. మళ్ళీ తిరిగి ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర అనండి, లేకపోతే పత్రికల్ని గొంతు నొక్కేశారు, ప్రతిపక్షాల్ని మాట్లాడనీయకుండా చేస్తున్నారు. అంటే రకరకాలుగా జరుగుతున్నాయి మొత్తం సమాజంలో. అంటే నేను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నాను. అవును అవును. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఇప్పుడు కేంద్రంలో కూడా డెఫినెట్ గా ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు ఉన్నదండి, గతంలో లేదు. ఇప్పుడు డెఫినెట్ గా ప్రధాన ప్రతిపక్షానికి రిప్లై చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాని సమయంలో దాన్ని మాట్లాడించాల్సినటువంటి అవసరం కూడా మనకు పార్లమెంట్ లో ఏర్పడింది, లోక్సభ. రైట్. అట్లా కూడా డెఫినెట్ గా కేసీఆర్ గారు వస్తేనే బాగుంటది అనేది అందరం కోరుకుంటున్నాం. ఎస్, వస్తారనే అంటున్నారు, చూద్దాం. ఇకపోతే తెలంగాణ బడ్జెట్ కు సంబంధించి ఈరోజు కాంగ్రెస్ కు ఒక పెద్ద సవాల్గా మారినటువంటి విషయం అంటే గత ప్రభుత్వంలో కొన్ని జరిగినటువంటి ఆర్థిక లోటుపాట్లను సరిదిద్దుకోవడంతో పాటు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రధానంగా ఈ రుణమాఫీకి సంబంధించి ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి కాబట్టి చాలా జాగ్రత్తగా అది కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఇవన్నీ కూడా కొంత సవాల్గా ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నింటినీ ఏ విధంగా అధిగమించబోతున్నారు అరవింద్ గారు? ఒకటి, రెవెన్యూకి సంబంధించినటువంటి క్లారిటీ రావాలి. రూపాయి రాకడా రూపాయి పోకడా బడ్జెట్ అంటే ఇదే. బడ్జెట్ని ప్రాథమికంగా చెప్పాలంటే రూపాయి రాకడా రూపాయి పోకడా, దీనికి సంబంధించినటువంటి గతంలో అంటే గత బడ్జెట్లో ఇచ్చినటువంటి కేటాయింపులు ఏ మేరకు వాడుకున్నారు, వాడుకొని వాటిని మళ్ళీ మిగులు బడ్జెట్ అంటే మిగిలితే ఎట్లా, అదే సందర్భంలో కొన్ని చోట్ల ఓడీకి వెళ్ళారా, వీటన్నిటిని కలిపి ఈ సంవత్సరం బడ్జెట్కి సంబంధించినటువంటి రూపాయి రాకడా రూపాయి పోకడా అంశాల విషయంలో ఒక గందరగోళ వాతావరణం అయితే ఖచ్చితంగా ఉంది. రూపాయి రాకడికి సంబంధించి ఎక్కడెక్కడ రుణాలు తీసుకున్నారు అనేటటువంటి అంశంలో ఏ శాఖల నుంచి రుణాలు తీసుకున్నారు, ఏ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్నారు, రుణాలకు సంబంధించినటువంటి రీపేమెంట్ షెడ్యూలు, వీటన్నిటికీ కొంత గందరగోళం ఉండింది ప్రభుత్వం వచ్చిన కొత్తలో. దాన్ని ఒక క్లారిటీకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక రూపాయి పోకడకి సంబంధించినటువంటి అంశంలో ఇంకా అదే రకమైనటువంటి వాతావరణం అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది ఈ విషయంలో. అంటే ఏ రంగాలు ప్రాధాన్యం, ఏ రంగాలకి ఇమీడియట్గా రిలీజ్ చేయాలి, ఏ రంగాల్ని పోస్ట్ పోన్ చేయాలి, ఏ హామీల్ని పోస్ట్ పోన్ చేయాలి అనేటటువంటి అంశం చుట్టూ ఈ వివాదం తిరుగుతోంది. ఇక్కడ ఒక ప్రాథమికమైనటువంటి అంశం గమనించాల్సింది ఏంటంటే రూపాయి రాకడ విషయంలో క్లారిటీకి రావడానికి ఇంత టైం పట్టింది, రూపాయి పోకడ విషయంలో క్లారిటీకి రావడానికి టైం పట్టుతుందా, లేదంటే నిజంగానే ప్రభుత్వం వచ్చిందా క్లారిటీ, ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి, ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రాధాన్యతలకి మళ్ళీ రూపాయి రాకడని ఎట్లా కలుపుతారు, ప్రభుత్వం ఖర్చు చేయబోయేదానికి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు అనేటటువంటి అంశం, వీటన్నిటికీ సంబంధించినటువంటి క్లారిటీ మనకి బడ్జెట్లోనే వచ్చే అవకాశం ఉంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్లు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి గ్రాంట్లు కానీ ఏ రకంగా వస్తాయి, ఏ రకంగా ముందుకు వెళ్తారు అనేటటువంటి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి దానికి సంబంధించి క్లారిటీ ఖచ్చితంగా తీసుకుని రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. రెహమాన్ గారితో రెహమాన్ గారు మీరెలా చూస్తారు? అంటే నేను అనుకోవడం ఖచ్చితంగా ఇది ఒక బిగ్ ఛాలెంజే తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వానికి. అయితే గత ప్రభుత్వంలో కొంత ఆర్థికంగా రాష్ట్రం కుంగిపోయింది, దాంతో పాటుగా వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలకు సంబంధించి నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి బడ్జెట్ ఇది కాబట్టి కొంత ఛాలెంజింగ్ గానే ఉంటుంది. ఏ విధంగా డీల్ చేయబోతున్నారు? డెఫినెట్ గా అండి, ఇది ప్రభుత్వ సామర్థ్యానికి ఇది ఒక పెద్ద పరీక్ష. అంటే ఎట్లా అధిగమిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు, అంటే అధిగమించాల్సిందేనండి. ఇప్పుడు రుణమాఫీ అనండి, లేకపోతే మిగతా అంశాలు, అంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతుక్కుంటూ వెళ్ళడమే. ఉన్న సమస్యని ఎలా అధిగమించాలి, ప్రభుత్వ సామర్థ్యం అంటే దాన్నే సామర్థ్యం అంటాం. ఇప్పుడు ఫస్ట్ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముందు జీతాలు ఇవ్వాలి, అక్కడ నుంచి సమస్య మొదలవుతుంది. అంటే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, వాళ్ళ సిబిల్ బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులది. అక్కడి నుంచే ముందు సమస్య మొదలైంది. ఇప్పుడు అనేక హామీలు కూడా ఇచ్చి ఉన్నారు, అన్ని హామీల్ని అమలు చేయాలి. కాబట్టి ప్రభుత్వం ఒక్కొక్క అంశాన్ని అధిగమించాలి.
అట్లానే తన ఆదాయాన్ని కూడా ప్రభుత్వం పెంచుకునేటువంటి వైపు ఇప్పుడు అంటే RR విషయం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కొంత ఫీజుల్ని కూడా పెంచాలి అనేటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానివ్వండి, లేకపోతే అంటే ప్రజలపై ఏకకాలంలో భారం పడకుండా ప్రజలకు తెలియకుండా పరోక్షంగా వచ్చేటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో, ఫీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకుందాం అనేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. ఆ మేరకు ఇప్పటికే ఎక్సర్సైజ్ కూడా చేసింది. అంటే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం ఎట్లా అనేటువంటి దానిపైన ఒక పెద్ద ఎక్సర్సైజ్ అయితే జరిగింది ప్రభుత్వానికి. డెఫినెట్ గా నేను చెప్పినట్లుగా రూపాయి రాకడ విషయంలో క్లారిటీ వచ్చింది, రూపాయి పోకడకి ప్రాధాన్యతలకి ఎట్లా డిసైడ్ అయ్యారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆల్రెడీ ప్రజలపైన భారం ఉంది, గత ప్రభుత్వంలో చాలా భారం వేసిందనే నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆ ఛార్జీలను పెంచితే ప్రజలు ఇబ్బంది పడరు అంటారా? ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఇవే అంటారా? అంటే ఇంతకు తప్పి ప్రభుత్వాలకు వేరే మార్గాలు లేవండి. ఇప్పుడు మనం కార్ రిజిస్ట్రేషన్ కి వెళ్తే ఆల్రెడీ మీకు కార్ ఉంటే 40,000 ఎక్స్ట్రా పడుతుంది అండి. 40,000 అంటే మీరు ఇంకో కార్ ఎక్స్ట్రా కొన్నారు కదా, మీరు డబ్బులోనే కొన్నారు కాబట్టి 40,000 కడితే తప్ప మీ రిజిస్ట్రేషన్ ఫైల్ ముందుకెళ్ళదు. ఆ డీడీ తెచ్చి అందులో ఫీడ్ చేస్తే, డీడీ ఫీడ్ చేస్తే తప్ప మీ ఫైల్ ముందుకెళ్ళదు. అవ్వదండి. అంటే ఇప్పుడు అట్లానే మిగతా అంశాల పైన కూడా కొద్దిగా ఇంకా పెంచుకుంటుంది ప్రభుత్వం. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరు డబ్బులుండే కొంటున్నారు ఆస్తుల్ని, కాబట్టి ఇంకొంచెం పెంచండి, అక్కడ మీ ఆదాయంలో నుంచి ఇంకొంత ఫీలు కట్టండి అనేటువంటి పరిస్థితి డెఫినెట్ గా ఉంటుందండి. రైట్ రెహమాన్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్ని అంశాలకు సంబంధించి అక్కడ విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. అరవింద్ గారు, మీకు కూడా మరోసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నాం కదా, మొత్తంగా ఈ రోజు నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి కొంత ఆసక్తికరంగానే ఉంది. దాంతోపాటు కేంద్ర బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టబోతున్నారు. అసలు ఏ అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి, బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోంది, సామాన్యుడికి మధ్యతరగతికి సంబంధించి ప్రధానంగా ఏ అంశాలు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి కొంత వేడిగానే ఉంది, అటు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు. ఇది వాళ్ళ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.